ఏంటి మిరాయ్ సినిమాలో ఏజీ అని చూపించిన అగస్త్య మహర్షిని చూస్తే భూత ప్రేతాలు సైతం వణికిపోతాయా? మీరు విన్నది నిజమే. త్రేతాయుగంలోని ఇల్వల అనే ఒక భూతానికి తన రూపాన్ని మార్చుకునే శక్తి ఉండేది. వటాపి అనే ఇంకో భూతానికి ఆహారంగా మారిపోయే శక్తి ఉండేది. అయితే వీళ్ళిద్దరూ కలిసి బదామి అనే ప్రాంతంలో ఆహారం వెతుక్కుంటూ వచ్చిన ఋషులతో ఇల్వల ఒక ఋషిగా తన రూపాన్ని మార్చుకుని భోజనానికి ఆహ్వానించేవాడు. వటాపి తనే ఆ ఆహారంగా మారి ఆ ఋషుల కడుపులోకి ప్రవేశించేవాడు. అలా ఎప్పుడైతే అక్కడికి వచ్చిన ఋషులు ఆహారాన్ని స్వీకరిస్తారో వెంటనే కడుపులో ఉన్న వటాపి తన నిజ స్వరూపానికి మారి ఆ ఋషులను చంపేసేవాడు. ఇలా కొన్ని వేల మంది ఋషులను చంపుతూ పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉండడంతో ఒకరోజు అక్కడికి అగస్త్య మహర్షి అతిథిగా వచ్చి శివుడి వరంతో ఆహారంగా తన కడుపులోకి వెళ్లిన వటాపిని అరిగించేసుకుంటాడు. ఎదురుగా ఉన్న ఇల్వలను కూడా వధించేస్తాడు. అయితే అప్పటిదాకా ఆ భూతాల కారణంగా ప్రాణ నష్టం జరిగిన ఆ ప్రదేశాన్ని శుద్ధి చేయడానికి ఆయన తన తపోశక్తితో ఒక పెద్ద సరస్సును సృష్టించాడు. ఆ సరస్సునే ఇప్పుడు మనం అగస్త్య సరస్సుగా పిలుచుకుంటాం. ఆ సరస్సు ఒడ్డునే కాలక్రమేణా భూతనాథుడి టెంపుల్ కూడా నిర్మించారు. ఈ టెంపుల్ వెనుక ఇంత చరిత్ర ఉంది కాబట్టి మీరు ఎప్పుడైనా నార్త్ కర్ణాటక వైపు వెళ్తే మాత్రం ఖచ్చితంగా సరస్సులో స్నానం చేసి భూతనాథుడిని దర్శించుకోండి.